హలో హాయ్ అందరికీ. నా ఓటు కారు గుర్తుకు. కారు గుర్తే నా ఓటు. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు. నేను కేసీఆర్కి వేస్తాను. నాకు అన్ని ఇచ్చిండు, లలిత బంధు లోన్ ఇచ్చిండు, నాకు అన్ని ఇచ్చిండు. నేను కేసీఆర్కి వేస్తాను. ఇప్పుడు కూడా ఆయనే రావాలి. నేను దేవునికి పదే పదే కోరుతాను. ఆయన కోసం దేవునికి మొక్కుతాను, కేసీఆర్ రావాలని. జై కేసీఆర్. ఒక తండ్రిలాగా కూతురు ప్రార్థన చేసి చేస్తుంది. సల్మా బడ ఇప్పుడు కేసీఆర్ సార్కి ఇప్పుడు గెలవాలి, కంపల్సరీ గెలవాలి. మళ్ళీ ఈసారి కంపల్సరీ గెలవాలి. ఈసారి కంపల్సరీ కేసీఆర్ సార్ నడవాలి, నడిచి అందరితో మాట్లాడాలి, చేయాలి. ఎందుకంటే పోయినసారి అందరు నమ్మకం పెట్టుకున్నాడు. నా పబ్లిక్ నన్ను ఇట్లా మోసం చేస్తుందా అని అనుకోలేదు, కానీ వెనక దెబ్బ కొట్టారు. మధ్యలో వచ్చి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చేయమన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వదిలేసినాము, మీ దాంట్లోకి వస్తున్నామని చెప్పారు. ఆల్రెడీ వచ్చారు. సార్తో వెనక ఉండి, కేసీఆర్ సార్ వెంబడి ఉండి మీకు మందికి డబ్బులు ఇచ్చి, కేసీఆర్ నుంచి డబ్బులు ఇచ్చినట్టు చేసి, డబ్బులు ఇచ్చి, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి, అది కూడా కేసీఆర్ని ఊడగొట్టారు. మేము ఇవి చేస్తాం అవి చేస్తామని. ఇప్పటివరకు ఏం చేయలేదు. సరే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? ఇవ్వలేదు. కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడు, అన్నీ ఏమి చేయలేదు. అన్ను 6 గ్యారెంటీలు ఒప్పుకున్నావు, ఏం చేసినావు? ఆ పనికిరాని బండ్లు బస్సులు అవసరమా? పనికిరాని మెట్రో ట్రైన్ అవసరమా? ఫస్ట్ అరే పేదవాళ్ళకు బతకనికే ఫస్ట్ ఇల్లులు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు కట్టినాక ఇస్తావు ఇందిరమ్మ ఇల్లులు? ఇందిరమ్మలు ఎప్పుడు కట్టిస్తావు నువ్వు? అనుకో, ఈసారి కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. కంపల్సరీ కేసీఆర్ వస్తే గ్యారంటీ 100% గ్యారంటీ ఇస్తాను. నేను కేసీఆర్ గెలిచాడని గ్యారంటీ ఇస్తా. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్.